సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు యువసేన జాతీయ అధ్యక్షుడు చెన్నోజు రఘుబాబు అన్నారు. రానున్న ఎన్నికల్లో లోకేష్ ముఖ్యమంత్రి కావాలన్నదే తమ కోరికని వెల్లడించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కనకదుర్గమ్మ వారధి నుండి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీకి యువసేన జాతీయ అధ్యక్షుడు చెన్నోజు రఘుబాబు, టీడీపీ శ్రీకాకుళం జిల్లా ఓబీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి తులసిపాటి కృష్ణంరాజు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రీతమ నేత, మా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జన్మదిన సందర్భంగా నా పేరు తులసిపాటి కృష్ణంరాజు, నర్సనపేట కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. మేము చంద్రబాబు యువసేన తరపు నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే నేను ఓబీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శికి కూడా పనిచేస్తున్నాను. మేము చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ నుండి మన వారాది నుండి బైక్ ర్యాలీ, అలాగే కార్లు 20 కార్లు ర్యాలీ, తర్వాత పాదయాత్ర తదుపరి మేము అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీ జనార్దన్ గారు వచ్చారు. అలాగే మా మిత్రులు రఘుబాబు గారు, మళ్ళీ ఎలకల వైకుంఠం గారు, పాత్రల రమేష్ గారు, తర్వాత పోలవరం కాన్స్టిట్యున్సీ బలరాం గారు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంతమంది యువకులు, కార్యకర్తలు అందరూ వచ్చారు. అలాగే రాబోయే 2029 ఎలక్షన్లో మా ప్రియతమ నేత అయినటువంటి యువనేత లోకేష్ బాబు గారు సీఎంగా కావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నుండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి మా అందరికీ వెన్నుదన్నుగా ఉంటూ మా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళిపోతారని మరీ కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇంత కార్యక్రమాన్ని చేపట్టడానికి మా అన్నయ్య చిన్నోజు రఘుబాబు గారు, అలాగే కృష్ణందాస్ గారు, అలాగే పోలవరం నియోజకవర్గం ఆయన బలరామకృష్ణ గారు, తర్వాత అలాగే మన రమేష్ బాబు గారు, పాత్రల రమేష్ బాబు గారు, అలాగే జేడీ జనార్దన్ గారు సారు, వాళ్ళందరూ మాకు ఎంతగానో సహకరించారు. అందరిని బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు, వైకుంఠం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపు నుండి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి వాతావరణంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో దూసుకుపోతుంది. అభివృద్ధిని ఏంటి అంటే చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి ఎలా చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలని మనవి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. దాన్ని అనుగుణంగా అందరూ కూడా కలిసి పనిచేయాలని